మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సప్తాహు కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. నూతన విద్యా విధానం 2020లో ప్రారంభమై 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని వెల్దుర్తి ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తెలిపారు. ఈ రోజు శిక్షా సప్తాహు కార్యక్రమంలో పురాతన కట్టడాలు, పురాతన ఆలయాలు సందర్శించే కార్యక్రమాన్ని చేపట్టామని, వెల్దుర్తిలోని విఠలేశ్వర స్వామి ఆలయం పరిసర ప్రాంతాలపై విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాంబయ్య, రిటైర్డ్ ఉపాధ్యాయులు వెంకటరమణ, ఆర్ శ్రీనివాసరావు, నరసింహారెడ్డి, నవనీత, అమూల్య, వెంకటరెడ్డి, జయసుధ, రేణుక, ప్రధానోపాధ్యాయులు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. శిక్షా సప్తాహంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము శిక్షా సప్తాహంలో మనము విజయవంతంగా నిన్నటి వరకు 4వ రోజు వరకు కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు 5వ రోజు స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పురాతన కట్టడాలు, గ్రామంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలు ఏవైనా చూపించాలనేటువంటి మన విద్యాశాఖ ఆదేశానుసారం ఈరోజు మనము ఈ గ్రామంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలైనటువంటి విఠలేశ్వర స్వామి దేవాలయం, తర్వాత ఈ కట్టడాల గురించి వీటిని మనము ఈరోజు సందర్శించడం జరుగుతుంది. మరి ఈ సందర్శనలో భాగంగా ఈ గ్రామస్తులు తర్వాత ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి వెంకటరామ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఎందుకంటే వెంకటరామ సార్ గారి యొక్క సేవలు మన ఎంఈఓ గారు పనిచేస్తున్నటువంటి ఎంఈఓ గారు కూడా వారు కూడా కలిసి పనిచేయడం జరిగింది. మరి గ్రామస్తులు తర్వాత ఉపాధ్యాయులుగా రిటైర్ అయింది కాబట్టి దీన్ని మా పాఠశాలకు ఆహ్వానిస్తూ మరి ఏదైతే పురాతన కట్టడాలు ఉన్నాయో వాటి గురించి మా పాఠశాల విద్యార్థులకు తెలియజేసినట్టుగా మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నాను. సార్ మాట్లాడవలసింది. శిక్షా సప్తాహం సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి వెల్దుర్తి హై స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నా కృతజ్ఞతలు. ఎందుకోసమంటే ఇక్కడ ఈ యొక్క విద్య అనేది ఎంత నేర్చుకున్నా తక్కువనే ఉంటుంది, నేర్చుకునేది నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అది ఏమన్నారంటే మనము విద్యకై రమ్ము విశ్వసేవకై బొమ్ము, ఇది ఎంతో ఇప్పుడు ఈడికెళ్ళి చురు చేస్తే ఇప్పుడు ఈ కాలేజీ దాకా అన్ని కూడా నేర్చుకోవచ్చు, అయినా ఇంకా నేర్చేవలసి చాలా ఉంటుంది. అందుకోసమే మనమందరం కూడా ప్రతి విషయము బుక్ నాలెడ్జే కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్, అది అవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు వెల్దుర్తి గ్రామంలో